హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? సో ఈరోజు కర్రీ వచ్చేసి ఎగ్ మెంతికూర కాంబినేషన్. ఈ కర్రీ చాలా బాగుంటుందండి కాంబినేషన్లో. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ఒక లైక్ నాకు చాలా వాల్యుబుల్ అండి. ఇప్పుడు ఈ కర్రీ కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయినాక ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి, సన్నగా పొడవుగా. వీటిని వేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ఫ్రై అయ్యే లోపల కొన్ని పచ్చిమిర్చి వేసుకోవాలి. దీంట్లో మనం పచ్చిమిర్చి కారమే ఎక్కువ వేసుకుంటాం కాబట్టి పచ్చిమిర్చిని కాస్త ఎక్కువ తీసుకోవాలి. అలాగే కరివేపాకు, అలాగే పుదీనా కొద్దిగా తీసుకోవాలి. ఇవన్నీ కూడాను. అలాగే కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇవి నాలుగిటిని కూడా చక్కగా మెత్తని పేస్ట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ ఒకసారి కలుపుకోవాలి. కొంచెం కలర్ వచ్చేసినాయి కదా. ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది మంచిగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఆనియన్స్ కాస్త ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఒక 1/2 టీ స్పూను పసుపు వేసుకోవాలి. ఇది కూడా మంచిగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసేసుకోవాలి. ఇది కూడా కొంచెం ఫ్రై అవనివ్వాలి. ఇది ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ కారం వేసుకోవాలి. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం తక్కువ వేసుకోవాలి. అలాగే సరిపడా సాల్ట్ కూడా వేసుకుని ఒక్కసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఇది మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ పాటు కుక్ అవ్వనివ్వాలి. 2 మినిట్స్ తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న మెంతికూర వేసేసుకోవాలి. ఒక 2 కట్టలు మెంతికూర అయితే వేసుకున్నాను నేను. ఇది కూడా మంచిగా కలుపుకొని ఇది కూడా ఒక 2-3 మినిట్స్ పాటు మంచిగా కుక్ అవ్వనివ్వాలి. ఒక 2 మినిట్స్ కుక్ అయిన తర్వాత మెంతికూర అయితే మనకి మంచిగా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా చింతపండు పులుసు వేసుకోవాలి. ఎక్కువ అవసరం లేదు, ఒక 2-3 స్పూన్స్ ఉంటే సరిపోతుంది రసము. ఇది వేసుకొని ఒక్కసారి కలుపుకొని 1 నిమిషం ఆగిన తర్వాత ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని ఘాట్లు పెట్టుకుని దీంట్లోకి వేసేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి ఈ విధంగా. తర్వాత దీంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ చికెన్ మసాలా కానీ గరం మసాలా కానీ వేసుకుంటే ఆ ఫ్లేవరు బాగుంటుంది. ఇలా వేసుకొని ఇంకొక 2 మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోవాలి. సాల్ట్ చెక్ చేసుకొని సరిపోకపోతే మళ్ళీ కొద్దిగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా మనకి కర్రీ అయితే రెడీ అయిపోయింది. స్టవ్ అయితే ఆపేసుకోవచ్చు. ఇంకా చూసారు కదండి, గుమగుమలాడే ఎగ్ మెంతికూర రెడీ అయిపోయింది. మనం ఈ మెంతికూర ఆరోగ్యానికి మంచిది కాబట్టి వీక్లీ 2 టైమ్స్ తీసుకున్నా కూడా బాగుంటుంది. మనం ఏ విధంగా కర్రీస్ రూపంలో కానీ లేదా పరాటాల్లో కలిపి కానీ ఎలా తీసుకున్నా కూడా మెంతికూర అనేది వీక్లీ 2 టైమ్స్ తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది కాబట్టి ఇలా కూడా ట్రై చేయండి. సో మరి వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తవారు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీకు తెలిసిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.